భారతదేశం ఒక సనాతనమైనటువంటి దేశం. భారతదేశంలో ఉన్నటువంటి ఒక ధర్మం సనాతనమైన హిందూ ధర్మం. ఈ ధర్మం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలను, అన్ని జాతులను సగౌరవంగా ఆయా జాతులు ఆయా సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్న సమయంలో హక్కున చేర్చుకొని అన్నం పెట్టినటువంటి ఒక జాతి హిందూ జాతి. ఈ మధ్యకాలంలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది హైదరాబాద్లో. ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ఒక ప్రతినిధులు అందరూ వచ్చారు, ప్రపంచం మొత్తం కూడా. అందరూ ఆశ్చర్యపోయారు. భారతదేశంలో ఇక్కడ ఒక చెట్టును పూజిస్తారు, ఒక పామును పాలు పోసి గౌరవిస్తారు, ఓ చీమలకు చక్కెర వేస్తారు, ఓ ఎలుకను దేవుడి వాహనంగా కొలుస్తారు, అమ్మవారి వాహనంగా సింహాన్ని దండం పెడతారు. ఇక్కడ జీవ వైవిధ్యం అనేటువంటిది కండాల చూస్తున్నాము అంటూ బతుకమ్మను చూసి, బతుకమ్మ యొక్క పండుగను చూసి ప్రపంచంలో పువ్వులతో గౌరవిస్తారు ప్రజల్ని, పెద్దల్ని పూల దండలు ఇస్తారు. కానీ పువ్వులని దేవతలుగా ఆరాధించేటువంటి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి మన తెలంగాణ హైదరాబాద్ సంబంధించినటువంటి స్థలంలో చూసి ఆనందపడిపోయారు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి సనాతనమైనటువంటి జీవ వైవిధ్యాన్ని గౌరవించేటువంటి ఒక హిందూ సమాజం ఇవాళ ప్రమాదంలో పడింది. జీవ వైవిధ్యం అంటూ ఒకవైపు కాపాడుకోవాలంటూ సదస్సులు పెట్టి 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఒక ప్రపంచం జీవ వైవిధ్యాన్ని తమ యొక్క సంస్కృతిగా, తమ యొక్క జీవన విధానంగా కొనసాగిస్తున్నట్టు హిందూ ధర్మాన్ని గౌరవించకపోవడం ఏమిటి అనేటువంటిది ఇవాళ ప్రశ్నిస్తున్నాం. హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళని వివిధ పద్ధతుల ద్వారా అవమానించడం, హేళన చేయడం ఇవాళ జరుగుతున్నది. హిందూ సమాజంలో అందరినీ కలుపుకొని పోయేటువంటి ఒక ధర్మం హిందూ ధర్మం. అటువంటి ఒక హిందూ ధర్మాన్ని ఇవాళ సంఖ్య తగ్గించడం అనేటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ హిందువుల సంఖ్య రోజుకు తగ్గిపోతున్నది. గతంలో 0.5% ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇవాళ 2% అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 10% పెరిగిపోయింది. రాజకీయ వ్యవస్థను కూడా ఇవాళ వాళ్ళు చేతుల్లో పెట్టుకునేటువంటి ఒక పరిస్థితి దాపురించింది. ఇవాళ రాజకీయపరమైనటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి ఒక పార్టీలు హిందూ ధర్మాన్ని కాలరాయడం కోసం ఇవాళ పనిగట్టుకొని వాళ్ళు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా అనేక సందర్భాల్లో మతం మార్పిడి చేస్తున్నారు. హైందవాన్ని వెన్నుపోటు పడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు హిందూ సమాజాన్ని కించపరుస్తూ పుస్తకాలు రాస్తున్నారు. పుస్తకాలు రాసేటువంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇవాళ ఇస్తున్నాయి. ఆ డబ్బు తీసుకున్నటువంటి ఒక ప్రొఫెసర్లు, అట్లాగే ఆ డబ్బు తీసుకున్నటువంటి ఒక అనేక మంది నేను హిందువుని ఎట్లా అవుతా అని చెప్పి పుస్తకాలు రాస్తున్నారు. కనుక హిందూ ధర్మాన్ని ఇవాళ కాలరాయడం కోసం ప్రయత్నం చేయడం అంటే జీవ వైవిధ్యాన్ని నాశనం చేసినట్టే. హిందూ ధర్మంలో అనేక రకమైన జీవన విధానాలలో అనుసరించేటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. అనేక దేవతల్ని పూజించేటువంటి ఒక సమూహాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి. అట్లాగే హిందూ ధర్మంలోనే అనేక రకాలైనటువంటి ఒక మతాలుగా చెప్పబడేటువంటి ఒక వైష్ణవ, శైవ, బౌద్ధ, జైన, సిక్కు పంథాలు ఉన్నవి. మరి ఇవన్నీ కూడా జీవ వైవిధ్యమే. అటువంటి వైవిధ్యాన్ని కాపాడేటువంటి హిందూ ధర్మాన్ని ఇవాళ నాశనం చేయడం కోసం పనిగట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఇటువంటి సమయంలో ఇంకొక వైపు మన ధర్మానికి ప్రతినిధులుగా బ్రాహ్మణులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు. వాళ్ళని వాళ్ళ ప్రాధాన్యం తగ్గిస్తూ అనేక పద్ధతుల ద్వారా ఒకవైపు సినిమా రంగం, ఇవాళ బ్రాహ్మణుడు, అర్చకుడు, పూజారంటే మనం దండం పెడతాం, వాళ్ళ యొక్క పాదాలకు నమస్కరిస్తాం. వేద పండితులకి ఏ పండుగ కానీ ఏ రకమైనటువంటి ఒక ఉత్సవం కానీ జరుపుకుంటే వాళ్ళే ప్రధానమైనటువంటి కర్మ నిర్వహిస్తారు. అటువంటి వాళ్ళని వాళ్ళ ఒక బఫున్లుగా చిత్రీకరించి, ఒక రకమైనటువంటి ఒక మాంసాహారులుగా చిత్రీకరించి, లేదా ఒక చేతగానటువంటి ఒక వ్యక్తులుగా చిత్రీకరించి అవమానించడం అనేటువంటిది ఇది కేవలము హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల కార్యకలాపాలు మాత్రమే.
జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ చెప్తున్నది. హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం కొంతమంది ప్రయత్నపూర్వకంగా విదేశీ డబ్బులతోని మల్టీనేషనల్ కంపెనీలు అనేక రకాలైన ఎజెండాలతో ఇవాళ దేశంలో ప్రవేశించారు. వాళ్ళ యొక్క ఎజెండాలు అన్ని తెలుసు మనకి. ఏ పార్టీల్లో దూరి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. హిందూ సమాజం చేతగాని సమాజం కాదు. హిందూ సమాజం రియాక్షన్ చూపించడం ప్రారంభమైతే ప్రపంచంలో ఏ జాతి నిలబడలేదు. హిందువులు కనుక తమ యొక్క అసహనాన్ని చేతగానితనంగా భావించేటువంటి ఒక ప్రభుత్వం కానీ లేదా పాలక పక్షాలు లేదా విదేశీ ఏజెంట్లు కానీ భ్రమిస్తే వాళ్ళు తప్పు చేసినట్టే, పొరపడ్డట్టే. కనుక హిందూ సమాజానికి సంబంధించినటువంటి యొక్క ఓపిక, హిందూ సమాజానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే విషయాలు ఉన్నాయో అవి గౌరవంగా స్వీకరించాలి. విదేశాలు కానీ విదేశీ సంస్థలు కానీ లేదా సినిమా రంగం కానీ హిందూ ధర్మానికి ప్రతినిధులుగా భావించబడుతున్నటువంటి యొక్క పూజారులని వాళ్ళ నిన్న మొన్న చూశాం. అవమానకరంగా వాళ్ళని సినిమాల్లో చిత్రీకరించడం, అసలు బ్రాహ్మణిజం అనేటువంటి పేరుతో వాళ్ళని అవమానించడం కోసమే ఓ సినిమా తీయడం. విదేశీకి సంబంధించిన మతాల పేరుతో ఏదైనా సినిమా తీసి ఎవడైనా ఒప్పుకుంటాడా? హిందువులు ఎందుకు ఊకోవట్లేదని చెప్పేసి రెచ్చగొడుతున్నారా? హిందువులు రెచ్చిపోయినాడు చెప్తారు. అలుగుట ఏ ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు అని మనం ఏదైతే విన్నామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సాగరాలు ఇవి కూడా ఆపలేవు హిందూ సమాజాన్ని. కనుక హిందూ సమాజం యొక్క మేలు కోరేటువంటి వాళ్ళుగా ప్రభుత్వం, అట్లాగే కలిసి జీవిస్తున్నటువంటి మతాలు, అట్లాగే హిందూ సమాజం మీద సినిమాలు తీసి ప్రజల యొక్క వినోదాన్ని పంచవలసినటువంటి వ్యక్తులు అవమానించడం తగదు. క్షమాపణ చెప్పండి, తప్పు చేశామని చెప్పి కోరండి. ఈ రకంగా మీ యొక్క ప్రాయశ్చిత్తాన్ని ప్రకటించండి. హిందూ సమాజం తిరగబడక ముందే మీరు మేల్కొనండి. విశ్వ హిందూ పరిషత్ ఈ రకంగా హెచ్చరిస్తున్నది. వాళ్ళని సరిదిద్దుకోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతున్నది. మత మార్పిళ్లకు పాలు పడకండి అని చెప్పేసి కూడా కోరుతున్నది. హిందూ సమాజానికి ఆరాధ్య దైవము గోవు. ఆ గోవుల్ని హత్య చేయకండి అని కోరుతున్నది. చట్టాన్ని గౌరవించమని కోరుతున్నది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పించింది. ఆంధ్రప్రదేశ్ 1977లో చట్టం జీవో జారీ చేసింది. ఈ చట్టాలన్నీ ఏమవుతున్నాయి? ప్రభుత్వం ఏం చేస్తున్నది? కనుక ఇవాళ అడగడం ప్రారంభం చేస్తే జవాబు మీ దగ్గర లేదు. అమ్ముడు పోయినటువంటి డబ్బులకు ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ నాయకులారా, హిందువుల యొక్క మనోభావాలను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తున్నది. ఈ రకంగా జరగన్నాడు ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభమవుతుందనే విషయం కూడా మీకు తెలియజేయడం కోసం ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. తర్వాత భాగ్యనగరంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర దీపావళి సందర్భంగా వాళ్ళు మండపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ఎంఐఎం నాయకులు, ఎంఐఎం ఒక ఎమ్మెల్యే అక్కడ దాదాపు 2000 మందితో వచ్చి దేవాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది. రాత్రి 11 నుంచి 3 గంటల లోపల హైదరాబాద్లో 144 సెక్షన్ ఉన్నదని చెప్పినప్పుడు దాదాపు 2000 మంది ఆ ఒక చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవాలయం పైన దాడి చేయడానికి వచ్చారు. ఆ ఒక దాడి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా అసిస్టెంట్ పోలీస్ ఆఫ్ కమిషనర్ ఆ ఒక్క ఎంఐఎం నాయకులకు సులూటు కొట్టి వాళ్లకు సంజాయించి, అయ్యా మేము ఇక్కడ దేవాలయం కట్టనీయము, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ దేవాలయంలో ఉన్న కట్టెలని, అంటే అక్కడ ఉన్న మండపం పూర్తిగా చెదిపడింది కాబట్టి దానికి సరిదిద్దడానికి, అంటే భక్తులకు రానికి ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడ దేవాలయం దగ్గర షెడ్ వేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వర్షం వస్తుంది, వర్షంలో కొంచెం షెడ్ కావాలని చెప్పి మళ్ళీ సెకండ్ ట్రిప్లో మళ్ళీ వచ్చారు వాళ్ళు.
అక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, సారీ డీసీపీ గారు ఉన్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకు పాపం నచ్చజెప్పి మళ్ళీ పంపడం జరిగింది. ఆ దేవాలయాన్ని అదే విధంగా పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే, డీసీపీ గారు నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని, యథావిధంగా ఏ విధంగా స్ట్రక్చర్ ఉందో అదే విధంగా ఉంటుంది, దానికి ఏమి చేయనీయమని చెప్పి. అంటే నేను ఒకటి సూటుగా చెప్తున్నాను, అసలు డీసీపీ గారికి ఏం అధికారం ఉంది ఆ దేవాలయం కాపలికి? దేవాలయం దగ్గర ధర్నా చేయడానికి మా ముస్లింలకు ఏం అధికారం ఉన్నది అక్కడ? అంటే దేవాలయం దగ్గర దర్శనం చేసుకోనికే, దేవాలయానికి పూజ చేయడానికి వెళ్ళడానికి వీళ్ళు వచ్చి అక్కడ మొన్న ధర్నా చేయడము. ఈ రోజు ఎమ్మెల్యే గారు ఏమంటారంటే, అక్కడ ఇబ్బంది కాకుండా చూడడానికి నేను వచ్చానండి. నిన్న పొద్దున హిందువులకు తెలిసింది ఈ విధంగా భాగ్యలక్ష్మి దేవాలయం పైన దాడి జరుగుతుందని. అప్పుడు హిందువులందరూ కూడా అక్కడ బయలుదేరి అక్కడ పూజ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్, అదేవిధంగా డీసీపీ గారు ఆ ఒక్క హిందువులని అక్కడ నుంచి తరిమి కొట్టడం జరిగింది. అంటే ఈ రోజు భాగ్యనగరంలో హిందువులు జీవించాలంటే స్వయం శక్తిగా మన పవర్ మీదనే మనం ఈ రోజు భాగ్యనగరంలో ఉండాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బహిరంగ కోరుతుంది. వారితో ఈ రోజు ప్రభుత్వాన్ని అసలు హిందువులకు రక్షణ ఎక్కడున్నదని చెప్పి ఒకసారి ప్రభుత్వం చెప్పాలి. బక్రీద్ సందర్భంగా ఆవులని గౌరక్ష చేయడానికి హిందువుల పైన కేసులు బనాయించడం జరిగింది. ఇదే కమిషనర్ గారు ఈ యొక్క చట్టం ఉన్నది, దీన్ని ఫాలో చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళీ హిందువులు పోయి అక్కడ ఆలోచన మీరు కాపాడండి అని చెప్పినప్పుడు వాళ్ళ మీద 307తో కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు టోటల్ గా భాగ్యనగరంలో ఒక్క యువకుడు కూడా మన ఇంట్లో లేరు. ఈరోజు చంద్రగుట్ట, చార్మినార్, కంచికల్ గేట్, అదేవిధంగా అలియాబాద్, షాలిబండ, మీర్ చౌక్, ఆ విధంగానే సబ్జీ మండిలో ఉన్న మొన్న సబ్జీ మండిలో ఓంకార జెండాని వాళ్ళు తీసేసినప్పుడు అక్కడున్న పోలీస్ స్టేషన్ కుల్సుంపురకు వెళ్ళి కొంతమంది హిందువులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మా జెండా మొన్న హనుమాన్ జయంతి నాడు పెట్టాం, ఆ జెండాని ఎవరో కలబెట్టారు, దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 పేర్లు చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన బురక దొరికింది. అక్కడ ఆ ఒక కేసుని బనాయించకుండా, సరే మీరు ఈ జెండా మీరు వాళ్ళని తీసేశారు కాబట్టి మా డబ్బులతో మీకు జెండా ఇప్పిస్తాము, మీరు జెండా పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ జెండా తీసి జెండా సాయంత్రం 5 గంటలకు పెట్టడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం ఫ్రీ ప్లాన్ గా దత్తాత్రేయ నగర్ కు చెందిన కార్పొరేటర్ వాళ్ళ భర్త తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ ప్రకారంగా దాదాపు 200 మందిని గ్యాదర్ చేసి సబ్జీ మండిలో ఉన్న ఆ జెండా పక్కకున్న ఒక దర్గా దగ్గర ఉన్న జెండాని కాలబెట్టడం జరిగింది. కాల్చిన 5వ నిమిషంకు అక్కడ ఉన్న సబ్జీ మండిలో ఉన్న హిందువుల ఇంట్ల పైన దాడి ప్రారంభమైంది. ప్రారంభమైతేనే పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంబడి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు రావడం, దాని తర్వాత డీసీపీ గారు రావడం, ఎంబడి వాళ్ళు దాడి చేయడము, వాళ్ళు పారిపోవడము, హిందువుల పైన హిందూ ఇంట్లలో వెళ్ళి పోలీసు విచ్చలవిడిగా ఆడలకు, పిల్లలకు, పెద్దలకు చూడకుండా వాళ్ళ పైన టోటల్ గా దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు జైలు పాలు చేయడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము టోటల్ గా హిందువులకు వ్యతిరేకంగా మషీరాబాద్ లో కూడా మషీరాబాద్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న దేవాలయం పైన దాడి చేస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క ముస్లింని అరెస్ట్ చేయడము సిగ్గుచేటని చెప్పి మీ ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎంబడే పోలీసు డిపార్ట్మెంట్ ఎంబడే వాళ్ళకి అరెస్ట్ చేయాలి. హిందువులని అబద్ధాల కేసులో బనాయించి ఈ రోజు సబ్జీ మండిలో 7 బయట ఉన్నారు, ఒక్క మనిషి చనిపోయాడు, వారి మీద కూడా కేసు బనాయించడం జరిగింది. చనిపోయిన గణేష్ అని చెప్పి ఒక కార్యకర్త, వాడు చనిపోయిన తర్వాత కూడా వారి మీద కేసు పెట్టినట్టే అసలు పోలీస్ వ్యవస్థ భాగ్యనగరంలో ఉన్నదా లేదా అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన భాగ్యలక్ష్మి దేవాలయం పైన యథాతిథిగా షెడ్ చేయడానికి ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ షెడ్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో 4వ తారీఖు నాడు ఆదివారం 4
పొద్దున 11 గంటలకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం నుంచి భాగ్యలక్ష్మి దేవాలయం వరకు యావత్తు హిందూ సమాజంలో ఉన్న అన్ని సంస్థలు కూడా హిందూ మతానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని చెప్పి మేము ద్వారా అందరినీ కోరుతున్నాము. ఆ ఒక్క షెడ్ ఎంబడే నిర్మాణం చేయాలని చెప్పి, లేని పక్షంలో ఈ కార్యక్రమం యథాతిథిగా జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలుపుతున్నాం. 15 దేవాలయాల దొంగతనం జరిగింది. అంటే వాళ్ళు ఇక్కడ దేవాలయ కమిటీలతో పోలీసు వాళ్ళు మాట్లాడడము, వాళ్ళ బాబు మీ దేవాలయాన్ని మీరు రక్షించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రోజు 15 దేవాలయాల భాగ్యనగరంలో దొంగతనం అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వము ఒక్క దొంగని పట్టలే. అంటే మేము కోర్సు చేస్తున్నాము, దొంగని పట్టాలంటే అక్కడ పక్కకున్న ఏదో ఒక గుడమ తాగేటోనికి, ఏదో కళ్ళు తాగేటోనికి, ఏదో రిక్షా తొక్కేటోనికి, లేకపోతే ఏదైనా పంచాయతీ దుకాణానికి తీసుకొచ్చి వాడు దొంగతనం చేసినని చెప్పి అబద్ధాలు దొంగతనాన్ని కేసు బనాయిస్తున్నారు. దయచేసి ఎంబడే పోలీసు వాళ్ళు ఈ దొంగలను అరెస్ట్ చేయాలి, హిందూ దేవాలయాన్ని కాపాడాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ కోరుతుంది. లేని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ కార్యకర్తలు ఆ దేవాలయాల కాడ రక్షణ ఉంటారు. రాబోయే అంటే ఏ జరిగినా కూడా దానికి బాధ్యత ప్రభుత్వం వహించవస్తుంది.